ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన వరదలపై చర్చించనున్నారు. వరద నష్టం, బుడమేరు ప్రతిష్ట, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. కొన్ని అంశాల మీద చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాల మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది? విషయం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరదలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి 11 లక్షలకు పైగా క్యూసిక్కుల వరద నీరు రావడం ఒక అంశం అయితే, బుడమేరుకు 3 చోట్ల గండిపడటం వల్ల విజయవాడలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విజయవాడ ప్రజలు గత 10 రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక విజయవాడకి వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో విజయవాడ వరదలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందో దానికి సంబంధించి బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ఇంకా బాధితులకు చేయాల్సినటువంటి సాయం పైన కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇక విజయవాడ నగరానికి ప్రధానంగా వరదలు రావడానికి బుడమేరుకు గండ్లు పడటమే కారణమని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో బుడమేరును పటిష్టపరిచేందుకు, బుడమేరు కట్ట భవిష్యత్తులో కూడా ఎక్కువ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా తెగకుండా ఉండేందుకు పటిష్టతకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కృష్ణానదికి ఏ విధంగా అయితే రిటైనింగ్ వాల్ కట్టారో బుడమేరు కూడా రిటైనింగ్ వాల్ కట్టే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విజయవాడకి వచ్చినటువంటి వర్షాలు, వరదల వల్ల ఆస్తి నష్టం, పంట నష్టం కూడా జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక నివేదికను కూడా తయారు చేసింది. 6,800 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. అంచనా వివరాలను కేంద్రానికి కూడా పంపించింది. ఇక కేబినెట్ భేటీలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టానికి సంబంధించి కూడా కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయం చేయాలని కేబినెట్ కేంద్రాన్ని కూడా కోరబోతున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తిరిగి ఈ నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ కూడా ఈ నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. ఇక మద్రాస్ ఐఐటి నిపుణులతో కూడా నిర్మాణాలకు సంబంధించిన పటిష్టత పైన కూడా వాళ్ళు ఒక కమిటీ వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నిర్మాణాలు తిరిగి కొనసాగించడానికి సంబంధించి కేబినెట్ భేటీలో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించున్నారు. మరొకటి ప్రధానమైనటువంటి అంశం, ఈ కేబినెట్ సమావేశంలో లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దానివల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లిక్కర్ విధానానికి వ్యతిరేకంగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనేక విమర్శలు, ఆందోళనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి లిక్కర్ పాలసీ తీసుకొచ్చేందుకు ఇప్పటికే మంత్రుల కమిటీ చర్చలు కూడా జరుపుతుంది. దాదాపు 6 రాష్ట్రాల్లో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో దానికి సంబంధించి అధ్యయనాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే మాత్రం విజయవాడ వరదల వల్ల జరిగినటువంటి నష్టంపైనే కేబినెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
సో మొత్తానికి ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధాన అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, అలాగే ఆపరేషన్ బుడమేరు అండ్ అలాగే మద్యం పాలసీ మీద కూడా చర్చించే అవకాశం ఉంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.